అరే కాదా నువ్వు వేసింది 30 కేజీలు నువ్వు ఉండేది 50 కేజీలు. కమాన్ అందరం చేసిన ఎక్సర్సైజ్ ఒక అయితే ఇంకా పండు చేసి మొత్తం ఒక ఎత్తు మొత్తం ఇంకా అందరు కలిపాడు ఒక్కడే చేసేసిండు. బోరాన్ ఉంటుంది మన వర్కౌట్. యూఎస్లో మెసేజ్ చేసి బాక్సింగ్ కాంపిటీషన్స్ ఉందని చెప్పి నన్ను ఇన్వైట్ చేసిండు ఇన్స్టాగ్రామ్ నుంచి. నమస్తే బాక్సర్స్, ఇంకా నా బాక్సింగ్ కాంపిటీషన్స్ అయితే దగ్గరకు వచ్చినాయి. అప్డేట్ ఇస్తే ఇంకా చెప్పాలి ఏం కాంపిటీషన్స్ ఏంది సంగతి అని చెప్పి. నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక మీ అందరికీ చెప్తా. అండ్ ఇవాళ నేను ఇంకా ఫైజర్ బాయ్ని కలవడానికి పోతున్నాయి కదా, మీకు తెలిసి ఉంటుంది ఫైజర్ ఓలో. ఇంకా బ్రోని కలిసి ఇంకా జోసేపు టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేస్తా. ఇంకా ఆడ మనోళ్ళందరూ జిమ్ ట్రైనింగ్ చేస్తారు, జిమ్ వర్కౌట్లు చేస్తారు, నేను ఒక్కరినే బాక్సింగ్ చేయాలి. అలాగున్నా నేను ఒక్కరినే ఆడ. చూద్దాం, చూపిస్తాం మీకు. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఫైజర్ బాయ్ ఓలో, పోయి కలుద్దాం. అండ్ ఇప్పుడు ఇవాళ నేను లేట్లే వేసిన, రాత్రి నిద్ర పడతలేదు వందామంటే, పొద్దుగాలేమో మేలుకైతే లేదామంటే. ఇంకా లేచి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఏం చేస్తున్నానో చూపిస్తా. దీని అంటారు పై కీరా క్యారెట్లు పెరుగు సలాడ్ అంటారు దాన్ని, మంటలు గుర్తొస్తలేదు. అది సంగతి. చలో మళ్ళా స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ చెప్తా ఏందో ఏం కథనో. చలో గైస్, ఇంకా మనకు సౌత్ జోన్ డేట్స్ అయితే వచ్చేసినాయి కాంపిటీషన్వి. ఇంకా మన తెలంగాణ స్టేట్లో జూన్ 8th and 9th ఉంది. జూన్ 8th and 9th. అండ్ మనకి ఇది సౌత్ జోన్ మ్యాచెస్ ఏమో కర్ణాటకలో కండక్ట్ చేస్తారు. 21st స్టార్ట్ అవుతుంది అండ్ 23rd ఎండ్ అయిపోతుంది. ఒకసారి సౌత్ చూడరి. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఎలిట్ మెన్ యూత్ జోన్ ఇన్విటేషన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024 is scheduled to conduct at Karnataka state from 21st to 23rd June 2024. అమ్మా జర ఇంగ్లీష్ కట్టినట్లు ఉంటుంది, అర్థం చేసుకోరు ఇక. అండ్ వెయిట్ కేటగిరీస్ చెప్తున్నా చూడురి. 51 అంటే 51 లోపల ఉంటుంది. 59 to 51 ఉండొచ్చు. ఇంకా 57 అంటే 54 to 57. 63 అంటే 60 to 63.5. ఓకే, ఇంకా మీకు పిండి కామెంట్ బాక్స్లో పెడతా ఈ మెసేజ్ అంతా. ఇంకా ఇదంతా చెప్తే సుత్తా అనిపిస్తుంది. ఇంకా నేను పిండి కామెంట్లో పెడతా. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాయి. ఇక ఎనర్జీ చాక్లెట్ తింటే జర ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నేను ఆడికి అత్తాపూర్ పోనీకి ఒక 45 minutes వస్తా. 45 minutes వస్తా చేసి ఇంకా మళ్ళీ ఆడ ట్రైనింగ్ చేసి మస్తు అలసిపోతా. చాక్లెట్ తింటే జర ఎనర్జీ ఉంటుంది, టేస్ట్ ఇట్లా మంచిగా ఉంటుంది. కొంచెం చేదున్నట్టు అనిపిస్తుంది కానీ అంత చేదు ఏమైనా ఉండదు. కానీ దీని సీలేం వస్తుంటుంది గోల్డ్ కలర్. అప్పట్లో ఇవి బుక్కులలో పెట్టుకుంటుండే మంచిగా ఉంటుందని చెప్పి బుక్లలో పెట్టుకొని ఇట్లా సాఫ్ట్ చేస్తుండే దీన్ని. మళ్ళీ ఏం చేసేది ఉండదు దీంతో. డైరీ మిల్క్లలో వస్తుండే కదా, సో ఇట్లా వస్తుంది ఇది. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసి చెప్పు, పక్కన నేను రిప్లై ఇస్తా. ఏం డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేసేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నా. ఇట జెన్యున్ డౌట్ అడుగురు, ఏదో టైంపాస్కి మెసేజ్ చేయకురే పోయి. మంచిగా ఉంది, ఎనర్జీ వస్తుంది అలాగనే. మన తెలంగాణ స్టేట్లో కాంపిటీషన్స్ షేక్పేట్లో అయితే షేక్పేట్ JHMC గ్రౌండ్. ఇంకా ఆడ బాక్సింగ్ హాల్ ఉంటుంది. ఇంకా ముందు కూడా మస్తు కాంపిటీషన్స్ అయినాయి. ఇంకా ఆడనే ఈసారి గిట సెలెక్షన్స్ ఇంకా మంచిగా కండక్ట్ చేస్తారు. ఆడ గుర్తుపెట్టుకోరి షేక్పేట JHMC గ్రౌండ్. ఇంకా మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూరి. ఇంకా నేను పిండి కామెంట్లో పెడతా కదా, ఇంకా అలానే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా చూడురి మళ్ళా. ఫైనలీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక మన ఫైజర్ బాయ్ కలిసేసిండు. ఇక మన ఈశ్వర్ కూడా ఎక్కడ ముంగల్లో వాడు అదే అన్న వాళ్ళ రూమ్ వచ్చేసిన అంటే ఈయన ఏం చేస్తున్నా అనుకుంటున్నా నేను. వచ్చేసిన అంటే ఇప్పుడు జిమ్కి వెళ్తాం, ఇంకా స్టార్ట్ చేయాలి ప్రాక్టీస్. ఇంకా చెప్పినా కదా నా కాంపిటీషన్ డేట్స్ గిట్ ఇచ్చినా కదా, ఇంకా మీరు కూడా రెడీ కాండి. మళ్ళీ ఇంకా June 8th ఇంకా 9th ఉంది, ఇచ్చేవాడేద్దాం. రెడీ కాండి మళ్ళీ. ఇప్పుడు నేను కూడా ప్రాక్టీస్ చేస్తా, గట్టిగా చేయాలి. ఇంకా జిమ్కి రెడీ అవుతున్నాము. మన గౌరవన్న ఊడేసుకుంటాడు. అన్న ఊడేసుకుంటే నాకు వేడవుతుంది లోపల, ఆగమాగం అవుతుంది నాకు. అన్న ఊడేసుకుంటే ఎండలా ఇట. అండ్ ఇక నా తన్నే ఓల్ చేస్తావో చూపిస్తా. పండు అనేవి ఎందుకు అన్ని వీడియోలలో వీడియోలలో
నవీన్ కొలంగో వీడియోలు వచ్చిన ఈశ్వర వీడియోలు వచ్చినట్టు ఏమనాలి ఏం మన తమిళ ఎడిటర్ ఇదేనే కదా వానికి కొంచెం బాగా కళ్ళు చక్కగా కనపడవు అనమాట కొంచెం కళ్ళు కళ్ళ సరిగా జిమ్కి అయితే జిమ్కి వెళ్తాను రైట్ వెయిట్ తగ్గారు ఈ షార్ట్ వెయిట్ తగ్గిరా దీనికంటే ఎక్కువ వెయిట్ తీసుకొని కొడుతున్నాడు బిల్డప్ కూడా అరే కాదా నువ్వు వేసింది 30 కేజీలు నువ్వు ఉండేది 50 కేజీలు కమాన్ అంత వెనకాలకు అవసరం లేదురా కాఫ్ అండి కాఫ్ ఎక్సైజా అయితే మరి వస్తుంది మూమెంట్ అయితే అది ఏం చేస్తున్నారు పండు ఏమైంది కింద అనుకో ఓకే బ్యాగ్ చెప్పాను నవ్వుతానా Yeah. You are doing fucking. Right? Yeah. Yeah, buddy. Lightweight. Come on, Pando. ఆఖరికి చేసినావు అవతల 5 Done. చాలా మంది ఇలా రౌండ్ బ్యాక్ తో తీసుకుని ఇలా లాగా ఇలా దాట్స్ ఎంగేజ్ చేసుకోండి దాట్స్ టైట్ అయిపోయింది ఇలా ఇప్పుడు ఇలా చేస్తే ఇలా వెయిట్ ఎక్కువ వేసి అనవసరంగా ఆర్డర్ చేసుకోకుండా ఉంది ఇట్లా వేస్తుంది ఇలా కాకుండా తమ్మ ఇలా పెట్టి మధ్యలో రాడ్ పెట్టి ఇప్పుడు ఫింగర్ ఎలా అంటే ఇది స్ట్రాంగ్ బాగా పోదు ఇప్పుడు పండు చేస్తాడు కమాన్ పండు లైట్ వెయిట్ బేబే వెయిట్ వాడు అతి కుదరడు ఎరగలేదు ఒకసారి నడుము వెళ్తే కానీ సెట్ కాదు సార్ చలో కమాన్ పండు నిప్పడాలు గట్టి గాలి పీల్చుకోవడం ఈ స్టైల్లో వద్దు బెండ్ బ్యాక్ ఓకేటప్పుడు సరిగ్గా ఉండలేదు నువ్వు అరే నీకంటే నీ తమ్ముడు ముందు శబాష్ పండు గొర్రెగా జిమ్ ట్రైనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మజా వచ్చింది ఇంకా మేమే చేసింది ఇంకా ఈశ్వర్ బాయ్ వెళ్ళిపోయాడు పండు వెళ్ళి పండుగంతా మస్తు మజా వచ్చింది చూపిస్తా ఆడొచ్చినాక చలో పండు వచ్చేసిండు ఇప్పటిదాకా మొత్తం సెక్సీ ఫోటోలు దిగిండు ఇక అందరం చేసిన ఎక్సర్సైజ్ ఒక్క అయితే ఇంకా పండు చేసి మొత్తం ఒక ఎత్తు మొత్తం ఇంకా అందరిది కలిపాడు ఒక్కడే చేసేసిండు బొరాన్ ఉంటుంది మన వర్కౌట్ ఇంకా మొత్తం బొరాన్ పండు ఏమొస్తుంది అందరు చేసినట్టు చేస్తే డిఫరెంట్ ఉండాలి మన స్టైల్ వేరే ఉండాలి మినిమం ఉండాలి మళ్ళీ అట్లా వేసిండు అందరు కలిపి పండు ఆడుకొని చేసిండు అలాగే చికెన్ షవర్మా తింటున్నా బయటల్లా ముందు కూడా తిన్నా టేస్ట్ అయితే మంచిగా ఉండే మళ్ళీ తింటున్నా ఇక డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోతున్నా జిమ్కి బాక్సింగ్ ట్రైనింగ్ చేసుకోవాలి ఇక మ్యాచెస్ దగ్గరకు వచ్చి నా ట్రైనింగే స్టార్ట్ కాలేదు ఇంకా ఏదో ఆక్సిజన్ లాగా చేస్తున్నా ఇంకా నా జిమ్కి వెళ్ళి మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తే అక్కడ బాక్సింగ్ ట్రైనింగ్ చేసి ఇంకా సినిమాకి పోతా ఏం సినిమాకి పోతుందో కూడా చూపిస్తాను మీకు చెప్తా సినిమా రివ్యూ కూడా ఇస్తా
ఇంకా ఆఖరికి మా జిమ్కి అయితే వచ్చేసిన ఈ ఎండలో ట్రాఫిక్లో జర్నీ చేసి ఆ జిమ్లో చేసే బ్లో ట్రైనింగ్ అది బ్యాక్ పంచింగ్ చేసి ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంకా మూవీకి వెళ్తా. నా ట్రైనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు. ఇంకా పొద్దుగా నుంచి అయితే మస్తు తిరుగుడైంది. ఇంకా ట్రాఫిక్లో అక్కడ నుంచి ఇక్కడ వచ్చేవరకు అయితే జినిగిపోయింది. అది అయితే జినిగిపోయింది మస్తు అలా. కానీ మీరు అనవచ్చు ఎందుకురా ఇంతగా నమ్మాలా, అంతగా తిరిగేటప్పుడు వచ్చి ట్రైనింగ్ చేయడం అవసరం అని చెప్పి మీరు అనవచ్చు. కానీ నాకు తప్పదు కదా. ఇంకా ఈ 8th and 9th ఇంకా నా బాక్సింగ్ కాంపిటీషన్ ఉంది, June 8th and 9th. అదే చెప్పినా కదా ఉందని చెప్పే ముందే. అవి కాంపిటీషన్కి ప్రిపేర్ కావాలి. మళ్ళీ విశాఖపట్నంలో 16th కాంపిటీషన్ ఉంది, సౌత్ జోన్ 21కి ఉంది. ఇంకా ఈ మంత్ మొత్తం కాంపిటీషన్సే ఉన్నాయి. అండ్ ఇంకా యూఎస్లో మెసేజ్ చేసి బాక్సింగ్ కాంపిటీషన్స్ ఉందని చెప్పి నన్ను ఇన్వైట్ చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి. చూద్దాం అది గిట్ట ఎంతవరకు వస్తుందో. ఆడితే మంచిగానే, అది సంగతి. ట్రైనింగ్ చేయాలి కదా, తప్పదు కదా, మళ్ళీ బుద్ధి ఎనుగుతుంది కదా ట్రైనింగ్ చేస్తే. చెయ్యాలి అంతే. ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసేపు రెస్ట్ తీసుకొని సినిమా పోతా. ట్రైనింగే ఇంకా సినిమాలే, ఇంకా షికార్లే. ఇంకా ఇవన్నీ సినిమాలు చేసుకుంటే ట్రైనింగ్ చేయకుండా ఉంటే బుగ్గా. ఇంకా ఫైనల్ సినిమా థియేటర్కి వచ్చేసిన. అమ్మ రాగానే గిదే ఆడి పెడతారు ఏంద్రయ్యా. స్టార్ట్ అవుతుంది కాదు, కూర్చొని సినిమా చూస్తాం. ఎట్లుందో కూడా చెప్తా. చలో వేసి ఇంకా నైట్ ఇంటికి వచ్చే వరకు లేట్ అయినా మూవీ చూసి ఇంకా రాత్రి దాని రివ్యూ ఇవ్వలేకపోయినా. ఇంకా సినిమా పేరు తెలుసు కదా, గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఇంకా ఇప్పుడైతే నేను రన్నింగ్ చేస్తున్నా. ఒక 10K రన్ చేసి ఇంకా ఒక చిన్న మీటింగ్ ఉంది ఇక్కడ, ఇది సంజీవిని పార్క్లో చిన్న మీటింగ్ ఉంది. ఇంకా ఆడికి వెళ్ళి ఇంకా మీటింగ్ కథ తీసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా నీట్గా మనశ్శాంతిగా మాట్లాడదాం. ఇక ఎల్లుల్లి పంచాయతీలు అన్నీ అయిపోయినాక దానికోసము ఇంకా ఇప్పుడు అదే రోడ్డు పైన ఉన్నాయి. ఇక క్రాస్ కంట్రీ చేస్తా. చేసాం కదా అతను ఎంతైతే అంత వేస్తే ఇప్పుడు ఒక 10 kilometers చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎంత అవుతుందో. పూర్విక్ బాక్సర్ తెలంగాణ. Mr. David. He's representing So one of the cyclists and Tanagoda. He is Tamim Ansari, and you can just watch him. And he's become a great inspiration to not only one particular segment of sports, but rather to all the sports community across. Especially when I talk about cycling, recently he has successfully completed the expedition of Kashmir to Kanyakumari. He belongs from Chennai, and very happy that when he was actually doing this Kashmir to Kanyakumari expedition, he reached Hyderabad, and we have received him. We have received him in a big way, and because why not? Because we have done Kashmir to Kanyakumari, so we can understand. I have 2 hands, but I know how much difficult it is, to do with 1 hand, and he has made it happen. We are the cycling community across the world, or India. We are very proud of Tamim, and Tamim is here for tomorrow's the celebrations of World Bicycle Day. As I said that World Bicycle Day is on 3rd, but because tomorrow is Sunday, we wanted to celebrate. So Tamim is here with us for the World Bicycle Day celebrations. So tomorrow he is going to ride with us. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా మస్తు టైర్డ్ అయిపోయినా. రన్నింగ్ చేసుకుంటే ఒక 6 kilometers పోయినా అటెండ్ చేద్దాం అనుకున్నా. బట్ ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంకా బ్యాక్ పైన ఎక్కేసి వెళ్ళిపోయినా. ఆడికి ఏది సంజీవిని పార్క్. ఆడికి పోయినాక ఇంకా మంచిగా అయింది, మంచిగా అలా ఎక్సర్సైజ్ అయింది, యోగా. తర్వాత ఈ చాక్లెట్ని ఇంట్రడ్యూస్ చేసిన. మీటింగ్ అనేది ఇదే మీటింగ్, స్పార్క్ బై క్యాలరీస్. ఈ చాక్లెట్ని ఇంట్రడ్యూస్ చేసినాం వాళ్ళకి. ఇది ఇంకా కొత్తగా పబ్లిష్ అవుతుంది, ఇంకా పబ్లిష్ కాలేదు. ఇది ఎలా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో దానికి ఇంకా పబ్లిష్ కాలేదు. అది తొందరలోనే అవుతుంది, ఇంకా అప్రూవల్ అయిపోతుంది దాంట్లో గిట. అంటే బెస్ట్ చాక్లెట్ అని చెప్పాలి. నేను డైలీ తింటేది, అంటే ప్రాక్టీస్కి ముందు తింటా, నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ టైర్డ్ అయినప్పుడు తింటా. ఇంకా తింటానో ఉంటా, ఇంకా టేస్ట్గా మంచిగా ఉంటుంది. అదే సంగతి. అండ్ ఇది ప్యూర్, ఇంకా ఏం కెమికల్ అవి ఏం కలవు అసలు. సూపర్ ఉంటుంది అసలు. తిన్నాక అప్పటికప్పుడే ఇంకా మీకు అర్థమైపోతుంది. ఇంకా స్టింగ్ తాగితే ఎట్లుంటుంది ఐడియా ఉందా మీకు? స్టింగ్ తాగిన వాళ్ళకి అర్థమవుతుంది, అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇంకా స్టింగ్ అంటే ఏంది, అది హెల్త్ ఖరాబ్ చేస్తుంది, ఇది హెల్త్ మంచిగా చేస్తుంది, అంతే సంగతి. ఇంకా ఇంత టెస్టోస్టెరాన్ బూస్టర్ గిట్ ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్లో పెళ్ళి ఒకరంటే ఇంకో పెద్ద పేర్లు ఉంటాయి, మనకి తెలియవు.
అందుకే నార్మల్గా ఇట్లా ఏమేమి ఉంటుందో చెప్తున్నాయి. ఇక టెస్టోస్టెరాన్ బూస్టర్ ఉంటుంది, ఎనర్జీ మంచిగా. ఇది షుగర్ పేషెంట్స్ వాడచ్చు, బీపీ పేషెంట్స్ వాడచ్చు, అందరు వాడచ్చు. ఇది చక్కెర ఉండదు అలా. ఈ మూవీ ముచ్చట మాట్లాడదాం, మూవీ రివ్యూది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఆ సినిమా పోయినా కదా నిన్న నైట్, మంచిగా ఉంది, చూడవచ్చు. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే నాకైతే 1 టైం వాచ్ అది. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా సరే బోర్ కొట్టినప్పుడు చూడవచ్చు. ఇక యాక్షన్ మంచిగా ఉంది, డ్రామా ఉంది, డ్రామా అంతంతనే ఉంది. ఇంకా చంపుకునడే వస్తుంది, ఇంకా నచ్చుతుంది. ఇంకా యాక్షన్ ఉండేటోళ్ళకి ఇంకా ఏంది మన బాలయ్య బాబు స్టెంట్ నచ్చేటోళ్ళకైతే ఇక సినిమా అయితే మస్తు నచ్చుతుంది. ఇంకా తప్పకుండా మీరు కూడా చూడరు, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చలో మళ్ళీ ఇప్పుడు మీకు ఈ చాక్లెట్ చూపిస్తుంది, అన్బాక్సింగ్ చేస్తా. ఎన్ని ఉన్నాయి, ఏం చాక్లెట్ ఎట్లుంటే అన్నీ చూపిస్తాయి చాక్లెట్ల సంగతి. ఎట్లా ఓపెన్ చేయాలా అంటుకుంది కదా, ఇది ఓపెన్ చేసాడు. ఓకే, ఏం కవర్ మాకు అయితే కవర్ మంచిది. కవర్ అయితే మనకేమైనా సామాన్ పెట్టుకొని అవసరం వస్తుంది, మనకేమైనా సామాన్ పెట్టుకొని అవసరం వస్తుంది. ఈ కవర్ ఉంచుకుందాం. ప్యాకింగ్ అయితే మస్తు చేసారు. ఇది చాక్లెట్ ఇవే, స్పార్క్ ఎనర్జీ, స్పార్క్ బై క్యాలరీస్ అని చెప్పి ఈ చాక్లెట్లు. ఇన్ని చాక్లెట్లు పంపించింది నాకు. అంటే నేను ఈ చాక్లెట్లలో నార్మల్గా చాక్లెట్కి చుట్టుకొని ఇట్లా గోల్డ్ కవర్ వస్తుంది కదా, గోల్డ్ కోటింగ్ కవర్ డైరీ మిల్క్లకు మీదంగా వస్తుంది. నేను ఆ కోటింగ్ వద్దని చెప్పిన చాక్లెట్లకి. ఆ కోటింగ్ లేకుండా నాకు సపరేట్ పంపించారు. ఆ కోటింగ్ ఉంటే ఒకటే మస్తు లాగ్ అవుతుంది కదా ఈ చాక్లెట్. ఇది ఇచ్చిన కొట్టి మళ్ళీ లోపల తీసే వరకు నాకు లాగ్ అనిపిస్తుంది, దానికే బరువు అనిపిస్తుంది నాకు. అందుకే నా కోటింగ్ వేయకని చెప్పిన, అది గోల్డ్ కవర్ది. ఇంకా ఇది చాక్లెట్ పంపించింది నాకు ఎనర్జీ కోసం. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు ఇంకా మన లో ఫీల్ అయినప్పుడు కూడా ఈ చాక్లెట్ డెఫినెట్లీ తింటా. నాకు మస్తు మంచిగా అనిపించింది. ఇక దీనికి ఎలెక్ట్ అయిపోయినా అనుకోరి, ఎలెక్ట్ అంటే మరీ బ్యాడ్ వేలా కాదు, గుడ్ వేలానే మంచిది చాక్లెట్ అయితే. మీరు ట్రై చేయరు తప్పకుండా. ఇంకా నేను ఇది ఇంకా లింక్ రాలేదు, లింక్ వస్తే నేను యూట్యూబ్ అకౌంట్లో ఏం డిస్క్రిప్షన్లో పెడుతుండే. దీని యూట్యూబ్ అంటున్నా, ఇది ఇంట్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో గిట్లా వచ్చినాక డెఫినెట్లీ నేను దీని లింక్ మీకు పెడతా యూట్యూబ్లో ఇట్లా. ఇంకా మీరు కూడా బై చేసుకోవచ్చు. ఇది తీసి చూపిస్తా. ఇప్పుడు కత్తెరతో తీస్తున్నా, నార్మల్ ఇట్లా నోటితో మొరికేస్తా అనుకో, బయటికి రానంటుండే. ఇది చాక్లెట్ 20 గ్రామ్స్లో వస్తుంది. చూపిస్తుందా మీకు? ఇదే ఇంకా దీంతో తయారవుతుందో చెప్తా. మేడవెత్తు, కొక్కో, జావేరి, దియా, మక్కా రూట్, వే ప్రోటీన్. అండ్ ఇది వే ప్రోటీన్ కూడా ఐసోలేట్ దాంతో తయారవుతుంది. ఇంకా నార్మల్ కాన్సన్ట్రేట్ అది ఉంటుంది కదా, ఐసోలేట్ వే ప్రోటీన్తో తయారవుతుంది. హనీ గోట్ వీట్ అంట 20 గ్రామ్స్లో వస్తుంది ఈ చాక్లెట్. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ ఆన్ మార్కెట్, ఎంఆర్పి ప్రైస్. దీనికి ప్రైస్కి తగ్గట్టే రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ తింటే ఇప్పుడు నేను అలసిపోయినా, పొద్దుగాల నుంచి ఆడ తిరిగి మీటింగ్ అని గదని గిదని చెప్పి మస్తు తిరిగిన. ఇంకో సైక్లింగ్ అయినా కూడా కలిసిన. కన్యాకుమారి టు కాశ్మీర్ ఓన్లీ 1 హ్యాండ్తో సైకిల్ దొక్కిండు, అంటే ఒక చేతు లేదు, ఓన్లీ 1 హ్యాండ్తోనే అంత దూరం పోయినట్టు. అయినా కూడా కలిసిన, ఇంకా మంచిగా అనిపించింది. ఇప్పుడైతే ఇది తిందాం ఇక ఎనర్జీ కోసం. అది ప్యూర్ చాక్లెట్. ఇది నార్మల్గా చాక్లెట్ ఉంటాయి కదా డైరీ మిల్క్ అవన్నీ, దాంట్లో ఇది టేస్ట్ కోసం కెమికల్స్ అవి కలుపుతారు. దీంట్లో ఏముండదు, జస్ట్ ప్యూర్, మొత్తం ప్యూర్ ఉంటుంది చాక్లెట్. ఇక చాక్లెట్ టేస్ట్ ఇంకా ప్యూర్ కాబట్టి జర లైట్ చేదిలాగా అనిపిస్తుంది. ఇది మీరు ఎప్పుడైనా ప్యూర్ చాక్లెట్లో తింటే ఇలా అమూల్ చాక్లెట్, ప్యూర్ అమూల్ చాక్లెట్ తింటారు ఎప్పుడైనా, నాకు మస్తు చేదు ఉంటుంది. ఎందుకంటే ప్యూర్ కాబట్టి, ప్యూర్ ఉంటే పక్కా చేదే ఉంటుంది. ఇదైతే ఇంకా మరంత చేదు మంచిగా ఉంది. టేస్ట్ తినగానే ఒక ఏమంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఫీలింగ్ అనేది వస్తుంది తింటుంటే. ఇంకా మీరు కూడా తప్పకుండా చాక్లెట్ ట్రై చేయండి. నేనైతే నార్మల్గా మన ఫాలోవర్స్కి ఇస్తూ ఉంటా ర్యాండమ్గానే, నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి ర్యాండమ్గా ఇస్తూ ఉంటా ఇన్స్టాగ్రామ్లో ఇట్లా.
చాక్లెట్ అమ్ముతున్నా మాట్లాడడానికి వస్తలేదు మాట్లాడినాక చెప్తా. ఇంకా మీరు బయట చిల్లర చాక్లెట్ తినే బదులు ఈ చాక్లెట్ మంచిగా నెడి చాక్లెట్ తింటే బెస్ట్. మన కూడా లెవెల్ మెయింటైన్ చేయాలి భయ్. చలో మళ్ళీ అయ్యాలి కింద మళ్ళా కలుగుతాం నెక్స్ట్ వీడియోలో. జై శ్రీరామ్.